నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులు ఉంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయి అన్నమాట. అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం, రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్ గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు కానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ, వినడం కానీ, లేకపోతే హోమాలు చేయడం కానీ, పూజల్లో పాల్గొనడం కానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం కానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం కానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం కానీ, లేకపోతే జపాలు చేయడం కానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం.
మేడం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి కూడా ఈ నెల అంతా కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేది చూస్తారు. దేంట్లో కెరియర్ పాత్లో కానీ లేకపోతే వాళ్ళు చేసే బిజినెస్ కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 8th రాహు ఉన్నాడు. సో ప్రాపర్టీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తోంది. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు, అలాగే 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నాడు, అంటే గురువు ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఖర్చు అనేది చాలా అధికం. అలాగే ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా 12th హౌస్కి వస్తున్నారు. తప్పక మీరు సేవింగ్స్ కూడా ఖర్చు పెట్టే ఒక ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే లోన్స్ తీసుకునే ఒక ఛాన్సెస్ అని చెప్పొచ్చు మనం. సో ఎస్పెషల్లీ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే లవ్ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇలాంటి తప్పక డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈజీగా అండర్స్టాండింగ్ మెంటాలిటీ అనేది ఉండదు. సో వీళ్ళకి సూచన ఏంటంటే ఎక్కువ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అనేది వీళ్ళకి సూచన. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఎవరైనా ఇప్పుడు బిజినెస్లో ఉన్నవాళ్ళు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ మనం చూసామంటే 7th లార్డ్ 9th లో పడ్డాడు, వాళ్ళకి మాత్రం బాగుంటుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. తప్పక వీళ్ళు స్టార్ట్ చేయొచ్చు బిజినెస్, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ముందే వద్దు. ఏదైనా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ, నేను ఇందాక చెప్పినట్టు చాలా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. సో ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా వెంటనే రాబడి రాదు. సో మంచి ఒక పీరియడ్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చెప్పుకుంటున్నాము, ఏదైనా వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి కూడా స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ధర్మక్షేత్రాలు కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ పాల్గొనడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, భక్తి అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో తప్పక వీళ్ళేంటి ధర్మక్షేత్రాలు కానీ లేకపోతే గుళ్ళు కానీ గోపురాలు కానీ వెళ్ళి సందర్శించుకోవడం అనేది తప్పక జరుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటికైనా భక్తి అనేది ఎప్పుడు వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం భక్తి దగ్గరికి వెళ్తాం. సో గుళ్ళకి వెళ్ళడం కానీ స్పిరిచువాలిటీ ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అండ్ ఆల్సో ఆన్లైన్లో కొత్తగా పార్ట్నర్స్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి మంత్ కింద మనం తీసుకోవచ్చు. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం, అలాగే సోమవారం రుద్రాభిషేకం కానీ లేకపోతే శివుడి టెంపుల్ కానీ దర్శించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంతవరకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెగటివ్ అంటే మనం ఎప్పుడు మైనస్ కూడా చెప్పుకుంటూ ఉంటాం కనుక కొంచెం నెగటివిటీ అనేది లేకపోతే బాధలు కానీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.